ప్రకృతి హిత వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదామని కడప జిల్లా ప్రజలకు కలెక్టరేట్లోని తేటి శివశంకర్ పిలుపునిచ్చారు. కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద కడప నగర పాలక సంస్థ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి వారి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్లో లోతేటి చేతుల మీదుగా దాదాపు 2000 ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లో తేటి శివశంకర్ మాట్లాడుతూ సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామన్నారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు ఒక చిహ్నమేనని, ఖర్చు కూడా తగ్గి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. కడప నగరపాలక సంస్థ అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ యువతేటి శివశంకర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మనం పండుగ చేసుకుంటూ పర్యావరణాన్ని కాపాడకపోతే మనం పౌరులుగా మన బాధ్యతను నిర్వర్తించకుండా ఉన్నట్టే. కాబట్టే చేసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వచ్చిన అందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క మట్టి గణపతి విగ్రహాలను ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ సంయమనం పాటించి మట్టి విగ్రహాలను తీసుకెళ్లి పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతిరోజు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాలని చెప్పేసి కూడా కడప నగరపాలక సంస్థ నుంచి అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి గురించి చెప్పుకుంటూ తయారీలో శాంతియుతమైన రంగులను వాడతాం. భవిష్యత్తులో పర్యావరణాన్ని కాపాడుతాం. కృత్రిమ తయారీలో శాంతియుతమైన రంగులను వాడతాం. భవిష్యత్తులను కాపాడుతాం. కృత్రిమ రసాయన విత్తనాలు వద్దు. మధ్య విగ్రహాలు ఓకే.